మొహమ్మద్ రేవంత్ ఖాన్ వెజ్కి ఒక దేవుడు, నాన్ వెజ్కి ఒక దేవుడు, పెళ్లి కాని వాళ్ళకు ఒక దేవుడు అని చెప్పి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. తనకి తెలియదేమో ఇట్లా పిచ్చి కూతలు కూసేటోళ్ళని శిక్షించడానికి కూడా ఒక దేవుడు ఉంటాడు. సమయం వాళ్ళకి కూడా వస్తుంది. వీళ్ళకి సనాతన ధర్మం గొప్పతనం తెలియదు. ఎందుకంటే మనలాంటోళ్ళమేమో భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి ప్రార్థిస్తాం. కానీ వీళ్ళు ఏం చేస్తారు? పెయిడ్ ఆర్టిస్టులు వీళ్ళు కమిషన్లతోటి డబ్బులతోటి ఇటలీ అమ్మని, రాహుల్ ఖాన్ని, ఎంఐఎంఓలని పూజించుకుంటూ వాళ్ళకి మస్కా కొడుతుంటారు. వీళ్ళకి ధర్మం గొప్పతనం ఏందో తెలియదు. ఈ యూపీఏ, కాంగ్రెస్, సోకాల్డ్ సూడో సెక్యులర్లు, ఈ లిబరల్లు ఇట్లాంటి వాళ్ళకి అందరికి ఏమవుతుంది? రాముడు నిజంగా కూడా ఉన్నాడా? రాముడు అంటే కల్పితము, రామసేతు లేదు, అసలు దేవుడు అనేటోళ్ళే లేరు అని చెప్పి ఎన్నో రోజుల నుంచి ప్రచారం చేస్తూనే ఉన్నారు. మన పండుగలు జరుపుకుంటేనేమో ప్రకృతి కాలుష్యం అయిపోతుంది అని అంటారు. మన పద్ధతులేమో వాళ్ళకి మూఢనమ్మకాలు, మన సాంప్రదాయం ఏమో ఓల్డ్ ఫ్యాషన్. ఇట్లా అన్ని ప్రచారాలు చేస్తూనే ఉన్నారు. మన కుటుంబ వ్యవస్థని విచ్ఛిన్నం చేసిండ్రు. మన ధర్మాన్ని కూడా లేకుండా చేయాలని చెప్పి ఈ మూర్ఖులు అనుకుంటున్నారు. మళ్ళీ ఈ మూర్ఖులకి మన సనాతన ధర్మం, మన దేవుళ్ళు దేవతలే కనిపిస్తారు. వీళ్ళకి ముస్లింల గురించి, క్రిస్టియన్ల గురించి మాట్లాడడానికి నోరు కూడా రాదు. ఎందుకు అని అంటే అక్కడ శిక్షలు బాగా పడతాయి. మనం ఏంటంటే పోనీలే ఆయన కర్మని ఆడిపోతాడు అని అనుకుంటాం. కాబట్టి వీళ్ళకి ఇది ఓవర్ యాక్షన్ ఎక్కువైపోతుంది డే బై డే. ఇంకొకటి ఇలా మెయిన్ ఎజెండా ఏంది? మన ధర్మం లేకుండా చేయాలి. మనని మొత్తము ఎట్లయితే ఈజిప్టు, ఇరాన్, సిరియా ఇవన్నీ అయినాయో మన దేశాన్ని కూడా అట్లా చేయాలని చెప్పి ఇలా మూర్ఖులు అనుకుంటున్నారు. కానీ వీళ్ళకొకటి నేను గట్టిగా ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, వీళ్ళు సూర్యుడు చంద్రుడు ఉన్నన్ని రోజులు మన ధర్మం ఉంటుంది. మన ధర్మం ఎల్లప్పటికీ కలకాలంగా ఉంటుంది. ఇట్లాంటి వాళ్ళు వస్తారు పోతారు, పాసింగ్ క్లౌడ్స్ లాగా. కానీ మన ధర్మం శాశ్వతం. ఇలా హిందూ బంధువులారా, దయచేసి ఇప్పటికన్నా మేలుకోండి. ఎన్నో సంవత్సరాల నుంచి వీళ్ళు చేస్తున్న తప్పుడు ప్రచారాలు ఆల్మోస్ట్ 70% అలాగే వాళ్ళ లైన్లోనే పోతున్నారు. ఇప్పుడిప్పుడు మేలుకుంటున్నారు. దయచేసి ఇంకా స్ట్రాంగ్ అవ్వండి. ఇది కేవలం మీకోసం కాదు, మీ పిల్లల భవిష్యత్తు కోసం. పిల్లలు ఇంట్లల్లో సుఖంగా ఉండాలి, మన దేశంలో ప్రపంచం అంతా కూడా మంచిగా ఉండాలి అని అంటే మన ధర్మం ఉండాల్సిందే. మన ధర్మం లేని రోజు ప్రపంచం అంతా అల్లకల్లోలం అయిపోతుంది.